హస్బెండ్ ఉంటే ఫోన్ చేయండి మేము వచ్చేస్తామన్నాం. నేను కూడా ఫోన్ చేసిన, నా ఫోన్ కూడా చెప్పలేరు. ఫోన్ నా బిడ్డతో ఇంటికాడ ఉన్నాను. పిల్లలు ఏడుస్తుంటే ఇంటికాడ పెట్టి వచ్చిందని నేను. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్. ఒక్క బిడ్డ పెళ్లి చేసిండు, ఇది ఒక కొడుకు ఉంటాడు. ఇద్దరు పిల్లలు ఉంటారు సార్. నాకు వచ్చి ఏం చేస్తారు చేయాలంటే మేము ఇద్దరు భర్త భార్య అంటే అంత పాడంతో ఉంటాం సార్. నాకు అలాగా ఉంది సార్. ఏం నేను ఎట్లా బతికిస్తున్నానే, నేను ఎట్లా నడుపుకున్నాను వాళ్ళని. ఉన్న ఆస్తికి నేను ఏం చేస్తూ అది కూడా నాకు ఉంచుతారు ఉంటారు. నా మొగునికే ప్రాణం తీసి నా కొడుకుకే ఉంచుతారు సార్ వాళ్ళు. ఏం చూస్తే అది చేయాలి నాకు అంతే. 9:30 అవుతుండే ఆడికెళ్ళి మన ఇంటికి వెళ్ళే వరకు 2:11. అయితే మేమేమో అనుకున్నాం పిఎస్లో పోయినాము కదా, మాకు ఎవరు అటాక్ చేయరు, ఏం వాళ్ళు ఇల్లు కూడా చెప్పిరి, పిఎస్ వాళ్ళు కూడా ఏం చెప్పిరి, వాళ్ళు మీ దగ్గరికి రారు, మీరు వాడి దగ్గర పోకండి, గమ్మకి ఇంటికి వెళ్ళిపోండి. ఈ పిఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పిండు ఇది ఏం గొడవ చేయకండి, మీరు చేయరాదు, వాళ్ళు చేయరాదు, మీ ఇంటికి వెళ్ళిపోండి అండి. అయితే సరే పిఎస్లో అయినప్పుడు ఎవరు మేము చేస్తలేం కదా, మళ్ళీ కొట్టడానికి వస్తే మాకేమో ఇది అవుతుంది అంటే మేము గమ్ముగా ఏం ఎవరు కొడతారేమో, పిఎస్లో పోతే మాకు భయం ఉంటుండే, ఈ దారి పోతే మనకి ఎవరైనా కొడతారన్నట్లు. మేము అట్లే ఆటోకరిగా పోయినాం. పోతే ఫస్ట్ బండి పైన నేను నా కొడుకు చిన్న కొడుకున్నాం. ఫస్ట్ పైన వాళ్ళ ఇంటి దగ్గర రోడ్డు ఇస్తే అది ఇంటి దేవుడు ఆ రోడ్డు దగ్గర లైట్లు బంద్ చేసుకొని లాట్లు ఉట్టుకొని ఆ తాండలు ఎవరెవరు నేర్పించారు, ఎవరు వేసిండ్రో వాళ్ళు అందరూ 10-20 మంది ఉంటారు. అందరు మబ్బులు వెళ్ళబడతలేరు మాకు. అయితే సడన్గా మేము ఫస్ట్ బండి దాకా పెట్టినాం. ఇద్దరు లాట్లు తీసుకొని ఇట్లా అందరూ ఈ నెత్తి ఇట్లా ఉంపుకున్నాం. మేము నీళ్ళు రాకింది, మేము ఇద్దరు బయట పడి అక్కడ ముందర పడ్డాం డౌన్లో. ఇక్కడ రాందడికి ఏంటంటేనే కదా రాందడికి గొడ్డలు వేసుకొని పిల్లల్ని వేసుకున్నారు. కానీ ఇలాగే అందరు చంపుకుంటూ వెళ్తే ఇక పోలీసు వాళ్ళు ఎందుకు? ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి, చట్ట ప్రకారం కావాలి. ప్రతి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాలి. ఏమేమి కాల్ రికార్డింగ్ వచ్చి ఎవరెవరు కాల్ చేసిరో మొత్తం మాకు డీటెయిల్ కావాలి. అని వీళ్ళు మళ్ళీ కేసు వాళ్ళ మీద ఎవరెవరు పోతున్నారా లేదా, వీళ్ళు మళ్ళీ పైసలు తిని ఎవరైనా గంటలు తిని మన మంది మొదలు ఆపుతారా, అది కూడా తెలవాలి.